తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. నిన్న 4 పాజిటివ్ కేసులు నమోదవగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. ఇదిలా ఉంటే ఈ 24 గంటల్లో కోవిడ్ బారిన పడిన ఒకరు ప్రాణాలు వదిలారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. నిన్నటి వరకు అటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్ వ్యాప్తి జరుగుతుందని వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా ఓ మృతి కూడా నమోదవడంతో జనాల్లో కలవరం మొదలైంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా అందులో పాల్గొన్న మంత్రి అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. గురువారం రోజున అన్ని ప్రధాన హాస్పిటల్స్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. హాస్పిటల్స్కు అవసరమైన డిఎన్ఎంఎస్ ఐడిసి ద్వారా తీసుకోవాలని చెప్పారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన కోవిడ్ నమూనాలను విధిగా ఉప్పల్లోని డిసిఎఫ్డికి పంపాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని వైద్యారోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కేవలం 0.31%గానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.